హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదు కాబోతుందని మనకు వచ్చిన సమాచారం. బిగ్ బ్రేకింగ్ అనమాట. వైసీపీ కీలక నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆత్మబంధువులా వ్యవహరించిన మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి తనతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్టు మనకు వస్తున్న సమాచారం. వాస్తవానికి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 2019లో 151 సీట్లు గెలిచినా కూడా మోపిదేవి వెంకటరమణ తన రేపల్లి నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను అంటే మంత్రిగా చేసి ఎమ్మెల్సీని చేసి సగౌరవంగా ఏమంటారు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే తనతో పాటు చెంచల్గూడ జైల్లో 16 నెలల పాటు ఆయన కూడా కారాగార వాసం చేశారు. గతంలో అంటే జగన్ కేసులకు సంబంధించి ఆయన అన్నింట్లో కీలకంగా వ్యవహరించారని చెప్పి ఆయనను కూడా నిందితుడిగా చేర్చిన సందర్భంలో జగన్కు వెన్నుదనుగా నిలిచారనమాట. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వైసీపీకి వెన్నంటి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవినిచ్చి ఎమ్మెల్సీ పదవినిచ్చి ఒకానొక దశలో మండలిని రద్దు చేస్తారని అనుకుంటున్నప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ నుంచి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. అంత బాగా ఆయనను చూసుకుంటే ఇప్పుడు ఆయన జగన్ వదిలేసి చంద్రబాబు వంచన చేరేందుకు సిద్ధమైపోయినట్టు తెలుస్తూ ఉంది. రాజకీయాలు అంటుంటారు కదా, ఎంతసేపు అంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇక విలువలు వంకాయలు అనేవి అస్సలే ఉండవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే పలికే పలుకులు అవి. వాటితోనే ఏమి ఊదుగాలదు పీర్లేవు అని అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇప్పటికే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలో 7 జంప్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా కేటాయించకుండా మరీ నీరుగార్చే వ్యవహారంగా హ్యూమిలేట్ చేసేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసే దిశగా కూటమి నేతలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు రకరకాల వేదికల మీద అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటోడు రాజకీయాలకు పనికిరాడు, ఇట్లాంటి క్రిమినల్ రాజకీయాల్లో ఉండకూడదు, ఆయనను ఎలిమినేట్ చేయాలని చెప్పి ఎరాడికేట్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్న సందర్భం మనం గతంలో చూసినాం కదా. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఉనికిలో ఉన్నా కూడా తన వారసుడు నారా లోకేష్కు రాబోయే రోజుల్లో థ్రెట్గా పరిణమించే అవకాశం ఉందన్న ముందస్తు చర్యలో భాగంగా తనకు అనుకూలంగా ఉంటున్న ప్రతి నేతను కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఒకవేళ టీడీపీలో చేరితే ఎట్లా అకామిడేట్ చేస్తారో, ఆయనకి ఇచ్చే కీలకమైన పదవి ఏంటన్నది వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోబోతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.